తలదన్నేవాడు ఉంటే తాటి దన్నేవాడు మరొకడు ఉంటారు అని చెప్పి ఒక తెలుగులో ఒక సామెత ఉంటది. కరెక్టేనా సామెత? సో, అదే కాంటెక్స్‌లో ఒక సామెత ఉంటది. సో, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి ఈ సామెత చాలా పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అవుతది. చాలా పర్ఫెక్ట్‌గా సూట్ అవుతది. ప్రపంచాన్ని మేమేమైనా చేయగలం. ప్రపంచాన్ని ఏ స్థాయి వరకైనా, ఏ దేశాన్నైనా, ఏ దేశాధ్యక్షుడినైనా భయపెట్టగలమని చెప్పి పాపం విర్రవీగిన వాళ్ళకు ఇప్పుడు ఇరాన్ చేతిలో దిక్కుతోచని పరిస్థితి. చివరికి ఇరాన్ దెబ్బకు అమెరికా అధ్యక్షుడు ప్రాణభయంతో వణికిపోయి ఆయన పడుతున్న పాటలు చూస్తే అయ్యయ్యో పాపం ఇలాంటి పరిస్థితి వచ్చిందా అమెరికా అధ్యక్షుడికి అనిపించక మానదు. తాజాగా ది వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించినటువంటి కథనాన్ని ఆ పోస్ట్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఏమంటారు ఫ్రంట్ పేజీ వార్తగా వచ్చింది. ది వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ప్రచురించిన ఒక కథనం. అయితే గత నెలలో టర్కీలోని అంకారాలో నాటో శిఖరాగ్ర సదస్సు జరిగితే ట్రంప్ వెళ్ళారు. తిరుగు ప్రయాణం రావాలంటే ఆయన ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో వస్తారు కదా. ఆ ఎయిర్ ఫోర్స్ వన్ విమానాన్ని ఇరాన్ ధ్వంసం చేసే ఏమంటారు అనుమానం ఉంది. ఇరాన్ దాడి చేయొచ్చు, దాని దగ్గర శక్తి ఉంది అని చెప్పి ప్రాణభయంతో వీళ్ళు ఏమంటారు తల దాచుకొని అమెరికాకు చేరుకొని ఏ విధంగా చేరుకున్నారు అని ఆ పత్రిక రాసుకుంటూ వచ్చింది. ఎట్లా చేరుకున్నారట, అక్కడ నుంచి తిరిగి వచ్చేకేమో ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎక్కారు. అందులో మీడియా అంతా టకటకట క్లిక్ చేసి ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎక్కారు. ఎక్కిన తర్వాత సో అమెరికా అధ్యక్షుడి దగ్గర ఎక్కుతారు. ఆయనతో పాటు ఉన్న మీడియా సిబ్బంది ఇంకో అదే దాంట్లోనే ఉంటారు. ఆయనకు సపరేట్ క్యాబిన్లు ఉంటాయి కదా. సో ఈయన ఎక్కిన తర్వాత ఏం చేసిండ్రు, ఆయన విమానం ఎక్కి ఆ విమానం కింద నుంచి ఈ ఫుడ్ సరఫరా చేసే క్యాటరింగ్ వాహనం ఉంటుంది కదా, ఆ వాహనంలోకి దూర్చారంట ఆయన. ఆ విమానం కింద నుంచి ఆ క్యాటరింగ్ చేసి ఆ వాహనంలోకి ఎక్కించారట. ఎక్కించి ఆ క్యాటరింగ్ వాహనం ఎక్కడికి పోయింది, నేరుగా పక్కనే ఉన్నటువంటి ఇంకో అమెరికా మిలిటరీ విమానంలోకి ఎక్కింది, సైనిక విమానంలోకి పోయింది. అంటే ట్రంప్ నా క్యాటరింగ్ వాహనంలోకి ఎక్కించి ఆ వెహికల్లోకి వెహికల్నే నేరుగా సైనిక విమానంలో ఎక్కించి ఆ సైనిక విమానంలో నుంచి బ్రిటన్ తీసుకొని వచ్చి అక్కడ నుంచి అమెరికా తీసుకొని వచ్చారట. అయితే ఆయనేమో ఎయిర్ ఫోర్స్ వన్లో ఉన్నారు అని చెప్పి ఎక్కేటప్పుడు అందులో ఉన్నారు. మళ్ళీ ఇక్కడ దిగేటప్పుడు మళ్ళీ ఇంక ఇటువంటి వాహనంలోనే ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలోకి ఎక్కించారు. దాంట్లో నుంచే ట్రంప్ని దించారు. ప్రాణభయం అయ్యయ్యో ట్రంప్. అయితే ఇక ఈ పత్రికలో ఈ పోస్ట్ వచ్చిన తర్వాత అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ స్పందించి ఇది మొత్తాన్ని డైరెక్ట్గా ఏమీ చెప్పకుండా వాళ్ళేం చేశారు, ట్రంప్ను అంటే అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకున్న అమెరికా శత్రువులు చాలామంది ఉన్నారని, ఆ ముప్పులను ఎదుర్కోవడానికి మాకున్న అన్ని మార్గాలను మేము వినియోగిస్తామని వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. అంటే ట్రంప్ ప్రాణాలు కాపాడేకి మేము ఎంచుకున్న ఒక మార్గం ఇది అని వాళ్ళు చెప్పారు. అంటే చెప్పకనే చెప్పారు, అంటే అంగీకరించారు. చూడు పాపం విమానంలోకి ఎక్కి దాని నుంచి కిందకు దోసేసాయంటే కిందకు దించి దాని నుంచి క్యాటరింగ్ వాహనం ఎక్కించి ఆ క్యాటరింగ్ వాహనాన్ని ఇంకో విమానంలోకి పంపించి ఇంత నిజంగానే అటు ఇరాన్ ఏమీ చేయలేక ఎట్లా ఒకటి వాళ్ళతో చర్చలు జరపండి అని వాళ్ళ అమెరికా మిత్ర దేశాలను ఎట్లా ఒకటి ఎగదోసి అవి ఫలప్రదం కాక ఇరాన్ ఏమో ఒప్పుకోక ఈ లోపక ప్రాణభయంతో కరిగిపోతున్నారు. మరొక పక్కేమో వాళ్ళ దగ్గర ఆయుధాలు కరిగిపోతున్నాయి. అమెరికా ప్రతిష్ట పోతుంది, ఆర్థికంగా ఇబ్బందుల్లోకి పడిపోతున్నారు. ఒక ఇరాన్తో యుద్ధ ఫలితం ఇవన్నీ.